అశ్వరావుపేటలో దారుణం జరిగింది. భార్య లక్ష్మీ ప్రసన్న పైన భర్త నరేష్ అమానుషంగా ప్రవర్తించాడు. భార్యకి తిండి పెట్టకుండా హింసించి భర్త నరేష్ తన పైశాచికాన్ని ప్రదర్శించాడు. 2 ఏళ్లుగా తిండి లేక ఎముకల గూడులా మారిపోయింది లక్ష్మీ ప్రసన్న. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్లోకి వెళ్తే 2015లో నరేష్ లక్ష్మీ ప్రసన్నలకు వివాహం జరిగింది. అయితే కొంతకాలం పాటు అరకట్నపు వేధింపులతో కూడా పాల్పడ్డాడట. 2015లో వివాహం జరిగిన తర్వాత 9 ఏళ్ల క్రితం వారిద్దరికి ఓ కుమార్తె కూడా పుట్టింది. అయితే కొన్ని రోజుల పాటుగా ఏ ఉద్యోగం సద్యోగం లేక ఉండడంతో 6 ఏళ్ల పాటుగా అత్తగారింట్లోనే అంటే లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే నివాసం ఉన్నాడు. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత భార్య బిడ్డలతో కలిసి అశ్వారావుపేటకి అక్కాబావల వద్ద ఇంట్లో ఉంటున్నారట. అయితే శనివారం నరేష్ అత్తామామలకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి కింద పడడంతో గాయాలయ్యాయని, దగ్గరలోని రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేర్పించామని చెప్పుకొచ్చాడు ఫోన్లో. దీంతో వారు ఆసుపత్రికి వెళ్ళి చూడగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న మృతి చెంది ఉందట. ఎముకల గూడుల అంటే 2 ఏళ్ల పాటు కనీసం తల్లిదండ్రులకు కూడా చూడడానికి అవకాశం ఇవ్వలేరు, ఫోన్లో మాట్లాడనివ్వలేరు. ఏ సమాచారం కూడా కూతురు దగ్గర నుంచి అటు తల్లిదండ్రికి తెలిసేది కాదు.